మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ప్రస్తుతం అయితే బెజ్జంకి క్రాస్ వద్దనైతే ఉన్నాము. ఈ బెజ్జంకి క్రాస్ అంటే నేషనల్ హైవేకు అనుసంధానం. ఇది నేషనల్ హైవే అంటే మంచిర్యాల హైదరాబాద్కు సంబంధించినటువంటి నేషనల్ హైవే. నిత్యం కూడా ఇక్కడ వందలాది వాహనాలు, బస్సులే కానీ, లారీలే కానీ, కార్లే కానీ నిత్యం ప్రయాణిస్తూనే ఉంటారు. ఎప్పుడైనా టూ వీలర్ వాహనదారులు కూడా ఎప్పటికి కూడా ఈ నేషనల్ హైవే గుండా కూడా ప్రయాణిస్తున్నారు. సంబంధించిన గ్రామస్తులు కూడా అంటే ఇది ఈ బెజ్జంకి మండలమే కావచ్చు, ఇటు ఉస్నాబాద్ నియోజకవర్గం కావచ్చు, కరీంనగర్ కు సంబంధించినటువంటి చాలా మంది కూడా ఈ యొక్క హైవే నుంచి హైదరాబాద్కే కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంత గ్రామాలకే కావచ్చు, ఇంకా ఇటు సంబంధించి కరీంనగర్కే కానీ ఎప్పటికి కూడా నిత్యం ప్రజలు ప్రయాణిస్తుంటారు. కానీ ఇక్కడ ఈ ప్రయాణించే ప్రజలకు మాత్రము ప్రాణగండం పొంచి ఉంది. ఎప్పటికి కూడా ఎప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణించవలసినటువంటి పరిస్థితి వస్తుందంటే సీసీ కెమెరాలు చూడొచ్చు. మనం ఇక్కడ ఉన్నటువంటి నేషనల్ హైవే పై ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాలు చూడండి. అసలు ఇవి పని చేస్తున్నాయా లేదా అనేది కూడా ఎవరికి తెలియదు. అక్కడ ఉన్నటువంటి ఒక సీసీ కెమెరా మాత్రం అది మీదికే చూస్తున్నాయి. చూడండి, మా విజువల్స్ లో చూసిన మా కెమెరామెన్ విజువల్స్ లో చూసినట్టయితే ఒక కెమెరా చూడండి, అదే అంటే వచ్చేపోయే కార్లను కానీ ఇతర వాహనాలను కానీ క్యాప్చర్ చేసేందుకు ఇక్కడ నేషనల్ హైవే వాళ్ళు ఇక్కడ దీన్ని ఏర్పాటైతే చేయడానికి ఇక్కడ సంబంధించిన పోలీస్ స్టేషన్ కి ఇది ఉంటుందా, అది ఏందనేది తెలియదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా అసలు ఎటు చూస్తున్నాయనే పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ అంటే ఈ నేషనల్ హైవే పై సీసీ కెమెరాలు లేకపోవడంతో చాలా యాక్సిడెంట్, అంటే ఇక్కడ ఈ నేషనల్ హైవే పై సీసీ కెమెరాలు లేకపోవడంతో కూడా చాలా యాక్సిడెంట్ అయితే తరచూ జరుగుతున్నాయి. ముఖ్యంగా మరీ ముఖ్యంగా కూడా టూ వీలర్స్ వాహనదారులను అయితే పెద్ద పెద్ద లారీలే కావచ్చు, పెద్ద కార్లే కావచ్చు, ఇతర వాహనాలు ఎప్పుడు కూడా అంటే అర్ధరాత్రి సమయంలో యాక్సిడెంట్స్ కావడంతో కూడా చాలా మంది కనబడుతుంది. నిన్నటికి నిన్న రేణిగుంట ఆ స్టేజ్ వద్ద కూడా ఇద్దరు యువకులు రాత్రి మృతి చెందిన ఘటన కూడా తెలుసు. అంటే ఒక నెల రోజుల క్రితం కూడా ఒక బాలు నవపేట గ్రామానికి సంబంధించినటువంటి బాలు వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి ఇక్కడ ఉన్న బెజ్జంకిలో వారి కుటుంబ సభ్యులను వచ్చే కలిసి వెళ్లే తరుణంలో కూడా ఒక చిన్న బాబు మృతి చెందడం, వాళ్ళ అమ్మ కూడా అంటే ప్రాణాపాయ పరిస్థితి నుంచి కూడా బయటపడే పరిస్థితి అయితే మనము సుమన్ టీవీ అయితే కవర్ చేయడం. అంటే ఈ నేషనల్ హైవే పై మాత్రము సీసీ కెమెరాల విషయంలో మాత్రము అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అంటే మరీ ముఖ్యంగా కూడా స్టేజీల వద్ద కానీ ఇక మధ్యలో ఎక్కడ కూడా సీసీ కెమెరాలు కూడా సరిగ్గా పనిచేయడం లేదు. అంటే ఆ బాబు, ఒక చిన్న బాబు రక్షిత్ చనిపోయినప్పుడు అయితే మాత్రం మనం అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళి కవర్ చేయడం జరిగింది. అంటే ఒక గుర్తు తెలియని వాహనం, అంటే మధ్యాహ్నం సమయంలోనే ఒక గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో కూడా ఆ బండి ఎగిరిపడి ఆ బండిపై నుంచి బాలుడు ఎగిరిపోయి కూడా ఒక డివైడర్ పై పడడం జరిగింది. ఆ డివైడర్ పై పడ్డ తరుణంలో కూడా ఎక్కడికక్కడ ఆయన ఆర్గాన్స్ మొత్తం ఏవైతే ఉన్నాయో ఆయనకు సంబంధించినటువంటి పార్ట్స్ మొత్తం కూడా బయటికి రావడం జరిగింది. నిన్న కూడా ఇద్దరు యువకులు మృతి చెందారు. అంటే తరచూ కూడా ఈ నేషనల్ హైవే పై మాత్రం ప్రమాదాలు జరుగుతున్నాయి. అంటే గుర్తు తెలియని వాహనాలు ఢీకొట్టడంతో కూడా అమాయకమైనటువంటి ప్రజలు మాత్రం ప్రాణాలను కోల్పోతున్నారు. అధికారులు అయితే మాత్రం ఈ నేషనల్ హైవే పై సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ప్రజలకు రక్షణగా నిలవాలని కూడా ప్రతి ఒక్కరూ చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, బెజ్జంకి నుండి.